లూకాసు వార్త 15వ అధ్యాయం. మరి గత వారం కూడా ఈ అధ్యాయంలో నుండి మనం కొంత ధ్యానం చేశాం. 15వ అధ్యాయము 11 నుండి మనం కొన్ని వచనాలు చదువుకున్నాం కదా. ఇక్కడ ఒక మాట మనము గమనించగలం. 13వ వచనంలో, కొన్ని దినములైన తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారము వలన పాడు చేసెను. దూరదేశము అనే మాట మనం ఇక్కడ చూస్తున్నాం కదా. దూరదేశం, ఈ వృత్తాంతం అంతా మనకు బాగా పరిచయం ఉన్నటువంటి భాగమే. ఇదేం మనకు క్రొత్త అంశం కాదు, మనందరికీ బాగా తెలిసినటువంటి లేఖన భాగాలు. ఈ చిన్న కుమారుడు తనకు రావలసినటువంటి ఆస్తిని తీసుకొని దూరదేశానికి వెళ్ళి దుర్వ్యాపారం వలన అదంతా పాడు చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఏ దేశానికి వెళ్ళాడు ఈ చిన్న కుమారుడు? దూరదేశానికి వెళ్ళాడు. అది ఎంత దూరమో మనకు తెలియదు, అది ఏ దేశమో మనకు తెలియదు, కానీ ఈ చిన్న కుమారుడు దూరదేశానికి వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ చిన్న కుమారుడు అక్షరార్థముగా దూరముగా ఉన్నాడు తన తండ్రికి. దూరదేశానికి వెళ్ళాడు, తన తండ్రికి దూరమైపోయాడు. ప్రియులారా, అక్షరార్థముగా ఈ చిన్న కుమారుడు దూరదేశానికి వెళ్ళినట్లుగా, దూరమైపోయినట్లుగా మనం చూస్తాం. ఈనాడు సంఘాలలో కూడా దేవునికి దగ్గరగా ఉన్నట్లుగా మనం నటిస్తున్నాం, కానీ దేవునికి దగ్గరగా ఉన్నట్లుగా మనం అనుకుంటున్నాం, కానీ ఈనాడు సంఘాలలో దేవునికి దూరమైపోయినటువంటి అనేక మంది చిన్న కుమారులు, అనేక మంది చిన్న కుమార్తెలు మన మధ్య ఉన్నారు, మన సంఘాలలో ఉన్నారు. ప్రియులారా, నటిస్తూ ఉన్నాం, మనం డ్రామాలు ఆడుతూ ఉన్నాం, మనం దేవునికి దగ్గరగా ఉన్నట్లుగా కనపడుతూ ఉన్నాం, మనం దేవునికి దగ్గర ఉన్నట్లుగా నటిస్తూ ఉన్నాం మనం. ఈ చిన్న కుమారుడు అక్షరార్థముగా దూరమైపోయాడు. ఈనాడు చాలామంది విశ్వాసులు అనబడిన వారు దేవునికి దగ్గరగా ఉన్నట్లు కనపడుతున్నారు, కానీ వందనాలు చెప్తూ ఉన్నారు, కానీ ప్రార్థన చేస్తున్నారు, కానీ రొట్టెలో పాలిపంపులు పొందుతున్నారు, కానీ పరిచర్యలో పాలిపంపు పొందుతున్నారు, కానీ నిజానికి చూస్తే వారు దేవునికి ఎంతో దూరమైపోయిన వారుగా కనపడుతూ ఉన్నారు. ఎట్లా చెప్పగలం? దేవునికి దూరమైన స్థితిలో ఉన్నారని ఎలా చెప్పగలం మనం? ఈ చిన్న కుమారుడి యొక్క జీవితంలో తన తండ్రికి దూరంగా లేదా దూర దేశానికి వెళ్ళిపోయాడు. ఈ చిన్న కుమారుడి యొక్క వృత్తాంతంలో నుంచి మనం ఏ విధంగా దేవునికి దూరం అయిపోయామో ఇప్పుడు కొన్ని లేఖన భాగాలను మనం ఆలోచన చేద్దాం. ప్రియులారా, మొట్టమొదటగా ఈ చిన్న కుమారుడు ఆ దూరదేశానికి వెళ్ళాడు కదా. దూరదేశానికి వెళ్ళాడు. 14వ వచనం చదువుతాను చూడండి నేను. అదంతయు ఖర్చు చేసిన తర్వాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్థుల్లో ఒకని చెంత చేరెను. అతడు పందులు మేపుటకు తన పొలములోనికి వారిని పంపెను. వాడు పందులు తినుపొట్టుతో తన కడుపు నింపుకొని ఆశపడను, కానీ ఎవడును వానికేమియు ఇవ్వలేదు. 16వ వచనం చూడండి, ఆఖరి లైన్లో, ఎవడును వానికేమియు ఇవ్వలేదు. ఈ మాట జాగ్రత్తగా గమనించాలి మనం. ఎవడు వానికి ఏమి ఇవ్వలేదు అంటే అర్థమేంది? ఎవడు వానికి ఏమి
ఏమి ఇవ్వలేదంటే అతను ఏమి చేసి ఉండాలి? ఇవ్వలేదు అంటే అర్థం అతను ఏం చేసి ఉండాలి? అర్థం కాలేదా? ఇప్పుడు నేను డేవిడ్ నాకు ఏమి ఇవ్వలేదు అన్నాను అనుకో, అంటే ఇప్పుడు డేవిడ్ నేను ఏం చేసి ఉండాలి? అడిగి ఉండాలి కదా. అంతే. అక్కడ వానికి ఎవడు ఏమి ఇవ్వలేదంటే ఆ చిన్న కుమారుడు వాళ్ళని ఏం చేసి ఉండాలి? అడిగి ఉండాలి కదా. అడిగి ఉండాలి, డబ్బులు అడిగి ఉండాలి, తిండి అడిగి ఉండాలి, బట్టలు అడిగి ఉండాలి, నీరు అడిగి ఉండాలి, తన అవసరాలు అడిగి ఉండాలి. అడిగాడు కాబట్టే ఎవడును వానికి ఏమీ ఇవ్వలేదు అంటే అతను అడిగి ఉంటాడు కదా. అది సింపుల్ లాజిక్, మనం అర్థం చేసుకోవచ్చు. ఎవడు వానికి ఇవ్వలేదంటే అతను అడిగి ఉంటాడు. ఈ చిన్న కుమారుడు తండ్రికి దూరం అయిపోయాడు అనడానికి రుజువు ఏంటంటే, తండ్రి దగ్గర ఉన్నాడు కదా. ప్రారంభంలో తండ్రి దగ్గర ఉన్నప్పుడు తండ్రి దగ్గరికి వెళ్ళి నా ఆస్తిని ఇమ్మన్నాడు కదా. తండ్రి దగ్గరికి వెళ్ళి ఏమన్నాడు? నాకు రావలసిన డబ్బును నాకు ఇమ్ము, నాకు రావలసిన ఆస్తిని నాకు ఇమ్ము, నా భాగం నాకు ఇమ్మనగానే తండ్రి ఏం చేశాడు? ఇచ్చాడు, ఇవ్వలేదా? తండ్రి ఇచ్చాడు. తండ్రి దగ్గర ఉన్నప్పుడు తండ్రిని అడిగాడు, తండ్రి ఇచ్చాడు. ఇప్పుడు దూరదేశానికి వెళ్ళాడు, అంత ఖర్చు అయిపోయింది, తిండి లేదు, అతని అవసరాలు ఉన్నాయి అతనికి. ఇప్పుడు అక్కడ ఎవరిని అడుగుతూ ఉన్నాడు? లోకాన్ని అడుగుతూ ఉన్నాడు. బాగా గమనించాలి. తండ్రి దగ్గర ఉన్నప్పుడేమో తండ్రిని అడిగాడు, తండ్రి కాదనకుండా ఇచ్చాడు, తండ్రి లేదనకుండా ఇచ్చాడు. ఇప్పుడు దూరదేశానికి వెళ్ళాడు, ఇప్పుడు అడుగుతూ ఉన్నాడు. ఇప్పుడు ఎవరిని అడుగుతూ ఉన్నాడు చెప్పాలి. ఇంటి దగ్గర ఉన్నప్పుడేమో తండ్రిని అడిగాడు, ఇప్పుడు దూరదేశానికి వెళ్ళాడు, ఇప్పుడు ఎవరిని అడుగుతున్నాడు? లోకాన్ని అడుగుతూ ఉన్నాడు. ఎవరిని అడుగుతున్నాడు? లోకాన్ని అడుగుతూ ఉన్నాడు. లోకములో ఉన్న స్నేహితులను అడుగుతూ ఉన్నాడు, లోకములో ఉన్న మనుషులను అడుగుతూ ఉన్నాడు, లోకాన్ని అడుగుతూ ఉన్నాడు. నాకేమైనా ఇవ్వండి, నాకు ఏమైనా ఇవ్వండి, నాకు ఆహారం కావాలి, నాకు బట్టలు కావాలి, నాకు అవసరాలు కావాలి, నాకు ఇవ్వండి అని ఎవరు అడుగుతున్నాడు? లోకాన్ని అడుగుతూ ఉన్నాడు. ప్రియులారా, తండ్రి దగ్గర ఉన్నప్పుడు తండ్రిని అడిగేవాడు, తండ్రి కాదనకుండా ఇచ్చేవాడు. అడుగుట అనేదాన్ని మనం ఏమంటాం చెప్పండి? చెప్పాలి. అడుగుట అనేదాన్ని మనం ఏమంటాం? ప్రభు అన్నాడు కదా, అడుగుడి మీకు అంటే. అడగటం అంటే అర్థమైంది ప్రార్థన. అడగటం అంటే అర్థమైంది ప్రార్థన. ప్రియులారా, బాగా గమనించండి. తండ్రి దగ్గర ఉన్నప్పుడు అడిగాడు, తండ్రి ఇచ్చాడు. దూరదేశానికి వెళ్ళిపోయాడు, ఇప్పుడు లోకాన్ని అడుగుతున్నాడు, లోకం ఇవ్వటం లేదు. ఈ చిన్న కుమారుడు తండ్రికి దూరం అయిపోయాడు అనే దానికి రుజువు ఏంటంటే, లేదా మనము కూడా దేవునికి దూరం అయిపోయామన్న దానికి రుజువు ఏందో చెప్పనా? మనం నటిస్తున్నాం, నేను చాలా సమీపంగా ఉన్నానండి దేవునికి అనుకుంటున్నాం. అసలు దేవుడు అంటే ఎంత ప్రేమ అనుకుంటున్నాం మనము దేవునికి దూరం అయిపోయామన్న దానికి రుజువు ఏందో తెలుసా? ఈ చిన్న కుమారుడు వలె మనము తండ్రిని అడగకుండా, అనగా తండ్రికి ప్రార్థన చేయకుండా ఎవరిని అడుగుతున్నాం? లోకాన్ని అడుగుతూ ఉన్నాం. బాగా గమనించాలి ఈ మాటలు. మనము దేవునికి దూరం అయిపోయాము అన్నదానికి రుజువు ఏంటంటే ప్రియులారా, తండ్రిని అడగటం లేదు, అంటే ప్రార్థన చేయటం లేదు. ల్యాక్ ఆఫ్ ప్రేయర్ అంటాం కదా, ప్రేయర్లెస్నెస్ అంటారు. ప్రేయర్లెస్నెస్. నీవు నేను తండ్రికి దూరం అయిపోయామన్నదానికి రుజువు ఏంటంటే, మనము తండ్రిని అడగడానికి బదులుగా, తండ్రికి ప్రార్థన చేయడానికి బదులుగా మనము లోకస్తుల దగ్గరికి పోతూ ఉన్నాం, లోకము దగ్గరికి పోతూ ఉన్నాం, లోకాన్ని అడుగుతూ ఉన్నాం, లోకానికి ప్రార్థన చేస్తూ ఉన్నాం.
స్నేహితుల దగ్గరికి వెళుతూ ఉన్నాం, స్నేహితులను అడుగుతూ ఉన్నాం, బంధువులను అడుగుతూ ఉన్నాం. ఈ చిన్న కుమారుడు తండ్రిని అడగటం లేదు ప్రియులారా. మనము దేవునికి దూరం అయిపోయామన్న దానికి రుజువేందో తెలుసా? ప్రార్థన లోపించటమే మనము దేవునికి దూరం అయిపోయాము. మనము దేవునికి దూరం అయిపోయాము. తండ్రి ఇచ్చేవాడు, లోకము ఎవడును వానికి ఏమీ ఇవ్వలేదు. స్నేహితులను అడిగాడు, ఇవ్వలేదు. బంధువులను అడిగాడేమో, ఇవ్వలేదు. తన యజమాని అడిగాడేమో, ఇవ్వలేదు. కనిపించిన వాళ్ళని అడిగాడేమో, ఇవ్వలేదు. ప్రియులారా గమనించండి, లోకము నీకు ఏమి ఇవ్వదంతే. స్నేహితులు నీకు ఏమి ఇవ్వరు, బంధువులు నీకు ఏమి ఇవ్వరు. ఈ లోకము నీకు ఏమి ఇవ్వదు ప్రియులారా. ఈ చిన్న కుమారుడు తండ్రిని అడగకుండా అదుగో లోకస్తుల దగ్గరికి వెళ్ళిపోతూ ఉన్నాడు. మనము దేవునికి దూరం అయిపోయామన్న దానికి రుజువేందంటే ప్రార్థనా జీవితం లేదు మనలో. తండ్రిని అడగటం లేదు మనం, ప్రభువుని అడగటం లేదు మనం, ప్రభువు దగ్గరికి రావటం లేదు మనం. మనకు అవసరాలు వచ్చినప్పుడు స్నేహితుల దగ్గరికి వెళుతూ ఉన్నాం, అవసరాలు వచ్చినప్పుడు లోకస్తుల దగ్గరకు వెళుతూ ఉన్నాం. ఈ చిన్న కుమారుడు తండ్రిని అడిగితే ఇచ్చేవాడు కదా, కానీ దూరదేశానికి వెళ్ళిపోయాడు, లోకస్తులను అడుగుతూ ఉన్నాడు. ప్రియులారా, లోకస్తులు ఇస్తారా? మన అవసరాలలో, మన ఇబ్బందులలో ఎవరి దగ్గరికి వెళుతున్నాం? మన పిల్లలకు ఫీజులు కట్టాలి, మన పిల్లలకు ఫీజులు కట్టాలి, స్కూల్ ఫీజులు కట్టాలి. లోకస్తుల దగ్గరికి వెళ్ళిపోతున్నామండి మనం, స్నేహితుల దగ్గరికి వెళ్ళిపోతూ ఉన్నాం, మనం బంధువుల దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఉన్నాం, వాళ్ళ కాళ్ళు పట్టుకుంటూ ఉన్నాం మనం. నా పిల్లలకు స్కూల్ ఫీజులు కట్టాలి, నా పిల్లలకు అవి కొనాలి, ఈ కొనాలని చెప్పి స్నేహితుల దగ్గరికి, లోకస్తుల దగ్గరికి వెళుతూ ఉన్నాం ప్రియులారా. దాని అర్థం ఏందో తెలుసా? నువ్వు ఎప్పుడో దేవునికి దూరం అయిపోయావు. దాని అర్థం నువ్వు ఎప్పుడో దేవునికి దూరం అయిపోయావు. దాని అర్థం నీకు, నాకు, నీ పిల్లలకు, నా పిల్లలకు స్కూల్ ఫీజులకు డబ్బులు అవసరమైతే మన తండ్రి ఉన్నాడు కదా పరలోకంలో. ఈ అధ్యాయంలో మనం చదివితే ఆ పెద్ద కుమారుడు అంటాడు, నేను సంతోషించిన ఒక మేకపిల్ల నువ్వు నాకు ఇలేదంటే ఆ తండ్రి ఏమంటాడు? కుమారుడా, నువ్వు ఎల్లప్పుడూ నాతోనే ఉన్నావు, నాదంతా ఏమన్నాడు? నాదంతా నీదే కదా, నాదంతా నీదే కదా. ఆయనకు అంత కలిగి ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? తండ్రిని అడగాలి, తండ్రిని అడగాలి. మనము తండ్రిని అడగకుండా లోకం దగ్గరికి వెళ్ళిపోతూ ఉన్నాం, లోకానికి చూస్తూ ఉన్నాం. దాని అర్థం ఏమిటో తెలుసా? నువ్వు ఎప్పుడో దేవునికి దూరం అయిపోయావు. ఒకవేళ నువ్వు వందనాలు చెప్పొచ్చు, ఒకవేళ నువ్వు ప్రార్థన చేయొచ్చు, ఒకవేళ నువ్వు రొట్టెలు కూడా చేయవచ్చు, ఒకవేళ నువ్వు బోధ కూడా చేయొచ్చు. నువ్వు ఏమి చేసినా నీ అవసరాలప్పుడు నువ్వు తండ్రిని అడగకుండా నీ బంధువుల దగ్గరికి, లోకాల దగ్గరికి వెళ్తున్నావంటే ఆల్రెడీ యు ఆర్ ఫార్ అవే ఫ్రమ్ ద లార్డ్. నువ్వు దేవునికి ఎప్పుడో దూరం అయిపోయావు. అక్కడ చూడండి, అతని గురించి కొన్ని మాటలు మనం చూద్దాం. అతని గురించిన కొన్ని మాటలు 17వ వచనంలో, అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి అదంతో మంది కూలివాండ్రు. లేదంటే 14వ వచనం చదువుదాం. అదంతా ఖర్చు చేసిన తర్వాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్తుల్లో ఒకని చెంత చేరెను. అతడు పందులను మేపుటకు తన పొలములోనికి వానిని పంపెను. వాడు పందులు తిను పొట్టితో తన కడుపు నింపుకొని ఆశపడిన కానీ ఎవడును ఏమీ అతనికి ఇవ్వలేదు. చూడండి, లోకాన్ని అడుగుతున్నాడు, తండ్రిని అడగటం లేదు. అతని పరిస్థితి ఇంకా దిగజారుతూ ఉందా, మెరుగుపడుతూ ఉందా? దిగజారుతుందా, మెరుగుపడుతుంది అతని పరిస్థితి?
ఇంకా దిగజారిపోతుంది ప్రియులారా, ఇంకా దిగజారిపోతూ ఉంది. మెరుగుపడటం లేదు, తండ్రి దగ్గరకు రావటం లేదు. కాబట్టి మనము దేవునికి దూరం అయిపోయాము అన్నదానికి రుజువు ఏంటంటే మనము తండ్రిని ప్రార్థన చేయటం లేదు, మనము తండ్రి దగ్గరికి రావటం లేదు. తండ్రిని మనం అడగకుండా అదిగో లోకస్తుల దగ్గరికి పోయి లోకపు కాళ్ళు పట్టుకుంటున్నాం మనం. దాని అర్థం మనం ఎప్పుడో దేవునికి దూరం అయిపోయాం ప్రియులారా. కాబట్టి మనం దేవునికి దూరం అయిపోయాము అన్నదానికి మొదటి రుజువు ఏంటంటే ప్రార్థనా జీవితం లేకపోవటం, తండ్రిని అడగకపోవటం. మనకు పట్టిన చీడ, మనకు పట్టిన పురుగు ఏంటంటే, మనకు పట్టిన రోగము వ్యాధి ఏంటంటే, మనకు పట్టిన దరిద్రం ఏంటంటే, మనకు పట్టిన దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే ప్రార్థన చేయకపోవటం. అవసరాలు వచ్చినప్పుడు మోకాళ్ళును ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయి. ప్రభువా, నా పిల్లలకు నేను 1,00,000 రూపాయలు ఫీజులు కట్టాలండి, నా పిల్లలకు యూనిఫామ్లు తీయాలి, నాకు ఎన్నో అవసరాలు ఉన్నాయని మోకాళ్ళ మీద నువ్వు ప్రార్థన చేయి. ప్రభు అద్భుతంగా సహాయం చేయడా. నా ఎన్ని నీయే అంటున్నాడు కదా ఆయన, నేను కలిగి ఉన్నవన్నీ మీయే అంటున్నాడు కదా ఆయన. మనము ప్రియులారా ప్రార్థన చేయాలి, ప్రార్థన చేసేది నేర్చుకోవాలి. మనం సిన్సియర్గా ప్రార్థన చేయాలి. మీరు అనొచ్చు, నేను ప్రార్థన చేస్తున్నానండి, దేవుడు నాకేం సహాయం చేయటం లేదు. ఎలా చేస్తున్నావు ప్రార్థన? ఎలాగ ప్రార్థన చేస్తున్నావు? నిజంగా నువ్వు మారు మనసు పొంది ప్రార్థన చేస్తున్నావా? నిజంగా నీలో దేవుని ప్రేమ ఉండి ప్రార్థన చేస్తున్నావా? సహోదరుల్ని క్షమించి నువ్వు ప్రార్థన చేస్తున్నావా? అందరితో సమాధానంగా నువ్వు ప్రార్థన చేస్తున్నావా? ఒకళ్ళని క్షమించలేవు, ఒకళ్ళతో సమాధానంగా ఉండలేవు, సహోదర ప్రేమ నీకు తెలియదు, ఒకళ్ళని చూసే మూతు ముడుచుకుంటావు. అలాగ ప్రార్థన చేస్తే ఎలాగంటాడు దేవుడు మన ప్రార్థన? ఎలాగ సహాయం మనకు దొరుకుతుంది? ప్రార్థన చేస్తున్నాను. ఎట్లా చేస్తున్నావు ప్రార్థన? పశ్చాత్తాప హృదయముతో, యథార్థమైన హృదయముతో, సిన్సియర్గా దేవునికి నీకు మధ్య మంచి సంబంధం, పరిశుద్ధ జీవితం, నీతి కలిగిన జీవితం, పాపాన్ని ద్వేషించే స్వభావం ఉంటే మనము ప్రార్థన చేస్తే తప్పకుండా దేవుడు సహాయం చేస్తాడు పిల్లలు. కాబట్టి దేవునికి మనము దూరం అయిపోయామని అనడానికి మొదటి రుజువు, మనము దేవుణ్ణి అడగకుండా, దేవుణ్ణి ప్రార్థన చేయకుండా లోకం లేదా స్నేహితులు, బంధువులు, లోకం వైపు మనం చూస్తున్నాం. రెండవ కారణం చెప్పనా? ఇతడు ఎందుకు దేవునికి దూరం అయిపోయాడు లేదా తండ్రికి ఎందుకు దూరంగా ఉన్నాడు? రెండవ కారణం, మనం కూడా దేవునికి ఎందుకు దూరం అయిపోయామో దానికి రెండవ కారణం నేను చెప్తాను చూడండి. లూకాసు వార్త 15వ అధ్యాయంలోనే 14వ వచనం నుండి మనం చదువుదాం. 14వ వచనం నుండి, అదంతయు ఖర్చు చేసిన తర్వాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి అదంతా ఏం చేశాడు? దాన్నంతా ఏం చేశాడు? ఖర్చు చేశాడు. దూరదేశంలో ఉన్నాడు, ఆస్తినంతా తీసుకున్నాడు, దూరదేశానికి వెళ్ళాడు, ఖర్చు చేస్తూ ఉన్నాడు. కరువు రాబోతూ ఉంది, ఖర్చు చేస్తూ ఉన్నాడు. కరువు రాబోతూ ఉంది. ఎక్కడ ఉన్నాడు? దూరదేశంలో ఉన్నాడు. ఒకవేళ ఈ చిన్న కుమారుడు తండ్రి దగ్గర ఉన్నాడు అనుకుందాం. ఈ చిన్న కుమారుడు తండ్రి దగ్గర ఉన్నాడు అనుకుందాం. కరువు రాబోతుంది, ఖర్చు చేస్తూ ఉన్నాడు. ఈ చిన్న కుమారుడు తండ్రి దగ్గర ఉంటే తన తండ్రి ఖర్చు పెట్టించేవాడు. ఆ రీతిగా విచ్చలవిడిగా తండ్రి ఖర్చు పెట్టించేవాడా? తన కుమారుడు ఆ రీతిగా వ్యర్థంగా డబ్బును ఖర్చు పెడుతూ ఉంటే ఖర్చు పెట్టించేవాడా? చెప్పండి. పెట్టించేవాడు కాదు. ఇప్పుడు ఎక్కడున్నాడు? దూరదేశంలో ఉన్నాడు, ఖర్చు పెడుతూ ఉన్నాడు. అడిగేవారు ఎవరు లేరు. ఆ చిన్న కుమారుడు ఖర్చు పెడుతుంటే
రే కరువు రాబోతుంది, ఖర్చు పెట్టొద్దురా అని చెప్పే స్నేహితులు లేరు అక్కడ. ఆ చిన్నవాడు ఖర్చు పెడుతుంటే అరే ఖర్చు పెట్టొద్దురా కరువు రాబోతుందని చెప్పే బంధువులు లేరు అక్కడ. ఖర్చు పెట్టొద్దురా కరువు రాబోతుందని చెప్పే ఇరుగు పొరుగు వారు లేడు అక్కడ. లోకములో నువ్వు ఖర్చు పెడుతుంటే నీకు ఎవరు నిన్ను హెచ్చరించరు, నీకు ఎవరు బుద్ధి చెప్పరు, లోకంలో నిన్ను ఎవరు సరిచేయరు. అదే ఈ చిన్న కుమారుడు తండ్రి దగ్గర ఉంటే ఏం చెప్పేవాడు? నాయనా ఖర్చు పెట్టొద్దు, నాయనా వ్యర్థం చేయొద్దు, నాయనా దాచుకో, నాయనా జాగ్రత్త, డబ్బుల విషయం, కరువు రాబోతుంది, జాగ్రత్తగా ఉండు, జాగ్రత్తగా ఉండు. ఏం దీని అర్థం? తండ్రి దగ్గర ఉంటే తండ్రి దగ్గర క్రమశిక్షణ ఉంటుంది. ఏముంటుంది? తండ్రి దగ్గర ఉంటే నియంత్రణ ఉంటుంది, తండ్రి దగ్గర ఉంటే హెచ్చరించటం ఉంటుంది, తండ్రి దగ్గర ఉంటే సరిచేయటం ఉంటుంది, తండ్రి దగ్గర ఉంటే క్రమశిక్షణ ఉంటుంది. ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు ఈ చిన్నవాడు? లోకములో ఉన్నాడు. లోకములో ఉన్నవాడిని ఎవరు క్రమశిక్షణలో పెట్టలేరు, లోకములో ఉన్నవాడిని ఎవరు హెచ్చరించలేరు, లోకములో ఉన్నవాడిని ఎవరు సరిచేయలేరు, లోకములో ఉన్నవాడిని ఎవరు నియంత్రించలేడు. అదే ఈ చిన్న కుమారుడు తండ్రి దగ్గర ఉన్నంటే తండ్రి క్రమశిక్షణలో పెట్టుండేవాడు, ఖర్చు పెట్టనీయకుండా, తండ్రి నియంత్రించేవాడు, ఖర్చు పెట్టనీయకుండా, తండ్రి హెచ్చరించేవాడు, ఖర్చు పెట్టనీయకుండా. సహోదరులారా, ఈ చిన్నవాడు తండ్రికి దూరం అయిపోయాడు అనడానికి రెండవ రుజువు ఏంటంటే ఈ చిన్నవాడు క్రమశిక్షణలో లేడు. ఎక్కడ లేడు? క్రమశిక్షణలో లేడు ప్రియులారా. ఈ వాస్ నాట్ అండర్ డిసిప్లైన్. అతడు కంట్రోల్లో లేడు, అతడు నియంత్రణలో లేడు, అతడు క్రమశిక్షణలో లేడు. నీవు నేను దూరం అయిపోయాము దేవుని కనడానికి రెండవ రుజువేనో తెలుసా? నీవు నేను దేవునికి దూరం అయిపోయామనే దానికి రెండవ రుజువు ఏంటంటే ఎవరైనా మనలను క్రమశిక్షణలో పెడుతూ ఉంటే, ఎవరైనా మనలను నియంత్రిస్తూ ఉంటే, ఎవరైనా మనలను హెచ్చరిస్తూ ఉంటే, ఎవరైనా మనలను సరిచేస్తూ ఉంటే, ఎవరైనా మనకు బుద్ధి చెబుతూ ఉంటే, ఆ క్రమశిక్షణ కింద ఉండకుండా, ఆ నియంత్రణ కింద ఉండకుండా, ఆ హెచ్చరికలు ఖాతరు చేయకుండా నువ్వా మమ్మల్ని నియంత్రించేది, నువ్వా మమ్మల్ని క్రమశిక్షణ చేసేది, మా ఇష్టం, మా ఇష్టం, మా ఇష్టం, మేము ఎలాగైనా ఉంటాం, మేము ఎలాగైనా ఉంటాం, మేము ఎలాగైనా జీవిస్తాం, మేము ఎలాగైనా మాట్లాడతాం, మేము ఎలాగైనా ప్రవర్తిస్తాం. క్రమశిక్షణ కింద నువ్వు లేకపోతే, పెద్దలు, దేవుని సేవకులు, సహోదరులు నిన్ను క్రమశిక్షణలో పెడుతూ ఉంటే, నువ్వు మాట వినకపోతే, ఆ క్రమశిక్షణకు నువ్వు లొంగకపోతే, నా ఇష్టం, నా ఇష్టం, నేను ఎట్టయినా ఉంటానంటే నువ్వు ఎప్పుడో దేవునికి దూరం అయిపోయావని దాని అర్థం. నాటకాలు ఆడుతున్నాం మనం, డ్రామాలు ఆడుతూ ఉన్నాం మనం, నేను దేవునికి దగ్గరగా ఉన్నాను అనుకుంటున్నాం మనం. నిన్ను సహోదరులు క్రమశిక్షణ చేస్తూ ఉంటే, అయ్యా అట్లా కాదయ్యా, అమ్మ ఇట్లా కాదమ్మా, అయ్యా అలా ఉండకూడదయ్యా, అమ్మ ఎలా ఉండకూడదమ్మా అని అంటూ ఉంటే నువ్వెవరు అనడానికి? నా ఇష్టం, నా ఇష్టం. నువ్వు క్రమశిక్షణ క్రింద లేవు, నువ్వు క్రమశిక్షణ క్రింద లేవు, నువ్వు నియంత్రించబడటం లేదు, నిన్ను హెచ్చరించడం నీకు ఇష్టం లేదు, అంతే. నిన్ను సరిచేయటం నీకు ఇష్టం లేదు. దేవుని సంఘం, దేవుని ఇల్లు, ఇది క్రమాలు కలిగిన సంఘం. దేవుని సంఘం అంటే క్రమాలు ఉంటాయి, దేవుని సంఘం అంటే పద్ధతులు ఉంటాయి, దేవుని సంఘం అంటే నియమాలు ఉంటాయి, నిబంధనలు ఉంటాయి. నా ఇష్టానుసారంగా జీవిస్తాను, నా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తాను అని అంటే సంఘం ఒప్పుకోదు. లోకములో నువ్వు ఉంటే నిన్నెవరు క్రమశిక్షణ చేయరు. నీ ఇష్టం, నీ ఇష్టం, నువ్వు ఎంతైనా ఖర్చు పెట్టవచ్చు, అడిగేవాడు నువ్వు లోకంలో, నువ్వు ఎలాగైనా జీవించవచ్చు, నిన్ను నియంత్రించేవాడు నువ్వు లోకంలో. ఉన్నావా మనం క్రమశిక్షణలో?
క్రమశిక్షణ కింద ఉన్నాము ప్రియులారా మనం? ఆలోచన చేయండి. పెద్దలు, సహోదరులు సరిచేయడానికి ప్రయత్నం చేస్తుంటే విధేయత చూపించాలి. లోబడాలి. మమ్మల్ని మీరు అడిగేదంటే చరిత్రలో క్రమశిక్షణ క్రింద లేకుండా, నియంత్రణ క్రింద లేకుండా బాగుపడిన వాడిని ఒక్కడిని చూపించండి నాకు. మేము క్రమశిక్షణలో పెరగకుండా బాగున్నామనే వాళ్ళు ఒక్కడు చూపించండి. మమ్మల్ని ఎవరు నియంత్రించకుండా మేము బాగున్నాం, మేము బాగుపడ్డామని ఒక్కడు చూపించండి నాకు. రేపు ఆదివారం నుంచి ప్రసంగం మానేస్తా నేను. క్రమశిక్షణ క్రింద లేకుండా, హెచ్చరించబడకుండా, నియంత్రించబడకుండా బాగుపడిన వాడు చరిత్రలో ఒక్కడు కూడా లేడు ప్రియులారా, ఒక్కడు కూడా లేడండి. మనము దేవునికి దూరముగా ఉన్నాము అనడానికి రెండవ రుజువు ఏంది? క్రమశిక్షణను మనము అంగీకరించటం లేదు. అందుకని కీర్తనలో ఉంది ఒక మాట, 82వ కీర్తన అనుకుంటాను చూడండి. దిద్దుబాటు నీకు అసహ్యము కదా. కాబట్టి ప్రియులారా, క్రమశిక్షణను, దిద్దుబాటును మనం ఎప్పుడు కూడా అసహించుకోకూడదు. క్రమశిక్షణకు లోబడే వారంగా మనం ఉండాలి. ఏదైనా మాట అన్నప్పుడు బాధపడకూడదు ప్రియులారా. నన్ను ఎంతమంది ఎన్ని మాట్లాడి ఉంటారు, ఎంతమంది ఎన్ని మాట్లాడుకో సహించుకున్నాం, ఓర్చుకున్నాం. కాబట్టి ఈరోజు ఇక్కడ మీ ముందు నిలబడగలిగాం ప్రియులారా. కాబట్టి రెండవది, మనము దేవునికి దూరం అయిపోయాము అనడానికి రెండవ రుజువు క్రమశిక్షణ కింద ఉండకపోవటం. మొదటి రుజువు ఏంది? ప్రార్థన చేయకపోవటం. మూడోది చెప్పను నేను, చూద్దాం. మూడోది ఇదే లోకాసు వార్త 15వ అధ్యాయంలోని మూడవ కారణం 15వ అధ్యాయంలో ఆఖరి భాగంలో మనం చదివితే 20 లేదా 25వ వచనం చదవండి దయచేసి. 25వ వచనం. అప్పుడు అతని పెద్ద కుమారుడు పొలములో ఉండెను. ఎక్కడున్నాడు పెద్ద కుమారుడు? ఎక్కడున్నాడు పెద్ద కుమారుడు? పొలములో ఉన్నాడు. అంటే తండ్రికి ఏముంది? పొలం ఉంది. తండ్రికి ఏముంది? పొలం ఉంది. పొలంలో ఏముంటుంది? పంట, పని, అంతే కదా. పొలంలో ఏముంటుంది? పని ఉంటుంది. పొలంలో పని ఉంటుంది. బాగా గమనించాలి. చిన్న కుమారుడు దేవునికి దూరం అయిపోయాడు అనడానికి మొదటి రుజువు ప్రార్థనా జీవితం లేదు. మన విషయంలో కూడా అది వాస్తవమే ప్రియులారా. మనం దేవునికి దూరం అయిపోయామనడానికి రుజువు ఏంటంటే, దేవునిని అడగకుండా, దేవునిని ప్రార్థించకుండా ఈ చిన్న కుమారుని వలె లోకాన్ని అడుగుతున్నాడు. లోకం మనకి ఏమీ ఇవ్వదు. రెండవ కారణం, మనం దేవునికి దూరం అయిపోయామనడానికి రెండవ కారణం క్రమశిక్షణకు లోబడకపోవటం ప్రియులారా. మేమేదంటే మీరు సహించుకోలేరా? పెద్దలు ఏదనంటే సహించుకోలేరా? నేను ఒక సహోదరుడు అంటున్నాను నాతో, బ్రదర్ మీరు ఏదైనా మమ్మల్ని గద్దిస్తే మాకు చాలా మంచిది అంటున్నాడు ఆయన. చాలా సంతోషం. మూడో కారణం చెప్తాను, మనము దేవునికి దూరం అయిపోయామనడానికి రుజువు తండ్రికి పొలం ఉంది, పొలములో పని ఉందని చెప్పారు మీరు. పొలములో పని ఉంటుంది, అంతే, కరెక్ట్. అది పొలములో పని ఉంటుంది. చిన్న కుమారుడు ఎక్కడున్నాడు చెప్పండి? ఎక్కడున్నాడు? పెద్ద కుమారుడేమో పొలంలో ఉన్నాడు, అంటే పని చేస్తున్నాడు. ఎవరు పని? తండ్రి పని చేస్తున్నాడు. చిన్న కుమారుడు ఇప్పుడు ఎక్కడున్నాడు? తెలీదా ఎక్కడుండేది? చిన్న కుమారుడు ఎక్కడున్నాడు? పొలంలో ఉన్నాడా? దూరదేశంలో ఉన్నాడా? దూరదేశంలో ఉన్నాడు. పొలంలో లేడు చిన్న కుమారుడు. పొలంలో లేడంటే అతను ఏం చేయటం లేదు? పని చేయటం లేదు. ఎవరు పని చేయటం లేదు?
తండ్రి పని చేయటం లేదు. అంటే ఎవరు పని చేయటం లేదు? దేవుని పని చేయటం లేదు. దేవుని పని చేయకుండా, దేవుని పొలంలో లేకుండా ఎక్కడున్నాడు? లోకంలో ఉన్నాడు, దూరదేశంలో ఉన్నాడు, లోకంలో ఉన్నాడు. మనము కూడా దేవునికి దూరం అయిపోయామనడానికి మూడవ రుజువు ఏందో తెలుసా? మనము కూడా ఎక్కడున్నాం ఇప్పుడు? తండ్రి పొలంలో లేకుండా, తండ్రి పని చేయకుండా, దేవుని పని చేయకుండా లోకంలో ఉన్నాం మనం. లోకంలో ఉన్నాం మనం. మూడవ కారణం ఏంటంటే, మనం దేవునికి దూరం అయిపోయాం అన్నది మూడవ కారణం ఏంటంటే, మనం ఎవరు పని చేయటం లేదు? తండ్రి పని చేయటం లేదు, దేవుని పని చేయటం లేదు. ప్రియులారా, నిజంగా మనం ధన్యులం. ఇక్కడ కూర్చున్న వారు మీరంతా ధన్యులు. మీరు ఏం చేస్తున్నారంటే దేవుని పని చేస్తున్నారు. మీరందరూ దేవుని పని చేస్తున్నారు. ఎట్లా దేవుని పని చేస్తున్నారు? మీటింగ్ అయిపోగానే కుర్చీని తీసి ఇక్కడ పెడుతున్నారు, దేవుని పని అది. కుర్చీని తీసి ఇక్కడ పెడుతున్నారు, దేవుని పని అది. చాపలేస్తున్నారు, దేవుని పని అది. వడ్డిస్తూ ఉన్నారు, దేవుని పని అది. క్లీన్ చేస్తూ ఉన్నారు, దేవుని పని అది. దేవుని పని అది. కొందరున్నారండి, కొందరున్నారు నడుములు వంచరు, చేతులకు పని చెప్పరు, దేవుని పని అంటే ఇష్టం ఉండదు, దేవుని పనిలో పాలి పంపులు పొందరు. దేవుని పని అంటే ఈదుల్లో పోయి సువార్తను ప్రకటించాల్సిన పని లేదు ప్రియులారా. గొప్పగా సేవ చేయాల్సిన పని లేదు. నువ్వు చాపేసినా కూడా అది దేవుని పనే. నువ్వు నీళ్లు పోసినా దేవుని పనే. నువ్వు వంట చేసినా కూడా దేవుని పనే. కానీ ఈరోజు విశ్వాసులు దేవుని పరిచర్యకు దూరం అయిపోతున్నారు. దేవుని పనికి దూరం అయిపోతున్నారండి. అసలు ఆ దేవుని పరిచర్య చేసే అంత భాగ్యము ఎవరికి వస్తుంది చెప్పండి? ఎవరికి వస్తుంది? అసలు నాకు మీరు తిన్న ఇస్త్రాకులు ఎత్తడం అంటే నాకు చాలా ఇష్టం. మీరు తిన్న ఇస్త్రాకులు ఎత్తడం నాకు గొప్ప భాగ్యం అండి. మీరు పరిశుద్ధులు, మీరు యేసు ప్రభు రక్తంలో కడగబడిన విశ్వాసులు, మీరు రాజులైన యాజక సమూహం. మీ ఇస్త్రాకులు నేను ఎత్తితే అసలు నాకు ఎంత భాగ్యమో తెలుసది. నాకు ఎంత భాగ్యమో తెలుసది. చాలా గొప్ప భాగ్యము ప్రియులారా. ఒకసారి మదర్ తెరీసా అన్నదంట. మదర్ తెరీసా కలకత్తాలో ఆ కుష్ఠరోగులకి సేవ చేస్తూ ఉంది. కులదీప్ నాయర్ ఆమెను ఇంటర్వ్యూ చేయడానికి వెళ్ళాడు. తలుపు తడుతూ ఉన్నాడు ఆమెతో ఇంటర్వ్యూ తీసుకోవడానికి. ఆమె కాసేపు తలుపు తీయలేదు. ఏమి చేస్తుందని ఈమె కిటికీలో నుంచి చూశాడు ఆ కులదీప్ నాయర్. ఆమె ఏం చేస్తుందో తెలుసా? ఒక కుష్ఠరోగిని ఒళ్ళో పండబెట్టుకొని అతని చీము రక్తం అంతా కడుగుతూ ఉంది, ఒళ్ళో పండబెట్టుకొని. ఆ కులదీప్ నాయర్ చూసి చెలించిపోయాడు. లోపలికి వెళ్ళి అడిగాడంట, మదర్, హౌ కెన్ యూ డూ ఆల్ దీస్ థింగ్స్? ఎలాగ చేస్తున్నావు ఇవన్నీ నువ్వంటే? అవన్నది, యేసుక్రీస్తు ప్రభు ఈ కుష్ఠరోగి కోసము కూడా చనిపోయేంత విలువైన వాడయ్యా ఇతను. నీ కోసం నా కోసమే కాదు చనిపోయింది ఆయన, ఈ కుష్ఠరోగం కోసం కూడా చనిపోయాడు. ఈ కుష్ఠరోగి దేవుని దృష్టిలో అంత విలువైన వాడు కాబట్టి ఈ కుష్ఠరోగం కోసం కూడా చనిపోయాడు. దేవుని పరిచర్యకు ఎప్పుడు దూరం కాకూడదు. నీ దగ్గర ఒక పని చేయాలనుకున్నప్పుడు చేసేయి అంతే. దేవుని పని నువ్వు చేయాలనుకుంటే చేయాలి. అసలు దేవుని పనికి పిలవాల్సిన పని లేదండి. దేవుని పరిచర్యకు పిలవాల్సిన పని లేదు, అసలు పిలవకూడదు కూడా. మా ఇంట్లో పెళ్ళి అయితే రండి వంటలు చేద్దామని పిలుస్తా నేను. మా ఇంట్లోకి అయితే పిలవాలి, మీ ఇంట్లోకి అయితే మీరు పిలవాలి, మీ ఇంట్లో పనులకు పిలవాలి, మా ఇంట్లో కార్యక్రమాలకు పిలవాలి. మందిరములో పనులకు పిలవాల్సిన పనిలే, అది దేవుని పని. మేము సైతమని ముందుకు రావాలి దేవుని పనికి. మమ్మల్ని పిలవలేదు, మాకు చెప్పలేదు. మా ఇంట్లో పని నిన్ను పిలవడానికి? మా పెళ్ళికి ఏమైనా పనులు చేస్తున్నావు నిన్ను పిలవడానికి? మాకు చెప్పలేదు, మమ్మల్ని పిలవలేదు. దేవుని పని ఎవరు పిలవాల్సిన పనిలా. నీకు భారం ఉంటే వచ్చి చెయ్యి, భారం లేదా మౌనంగా ఉండు అంతే. ఈ చిన్న కుమారుడు
పొలములో లేడు, అంటే తండ్రి పనుల మీద లేడు, లోకములో ఉన్నాడు. ఎప్పుడు మన సొంత కార్యాలనే చూసుకుంటున్నాం, కానీ యేసుక్రీస్తు కార్యములను ఒక్కటి కూడా చూడటం లేదని దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, నేను ముగిస్తూ ఉన్నాను. దేవునికి దూరం అయిపోయాం మనం అనడానికి 3 రుజువులు మనం జ్ఞాపకం చేసుకున్నాం. మొదటి రుజువు ఏంది? ప్రార్థన చేయకపోవటం. మొదటి రుజువు ఏంది? మనం ఎప్పుడైతే ప్రార్థనకు దూరం అయిపోతామో మనం దేవునికి దూరం అయిపోయినట్టే. ఈరోజు ఏమైనా ప్రార్థన చేసి వచ్చారా? కాసేపు అయినా ఉదయాన్నే లేచి ప్రార్థన ఏమైనా చేశారా? దేవుని వాక్యమును ఏమైనా చదివారా? ధ్యానం చేశారా దేవుని వాక్యాన్ని? రెండవది, మనం దేవునికి దూరం అయిపోయామన్న రెండవ రుజువు క్రమశిక్షణ క్రింద లేకపోవటం, క్రమశిక్షణకు లోబడకపోవటం, మనలను ఎవరైనా నియంత్రిస్తుంటే ఒప్పుకోకపోవటం, మనల్ని ఎవరైనా హెచ్చరిస్తూ ఉంటే లోబడకపోవటం. మూడవ కారణం, మనం దేవునికి దూరం అయిపోయామన్న దానికి మూడవ కారణం దేవుని పని చేయకపోవటం. చిన్న పని అయినా సరే, నీళ్లు పోయి, అది దేవుని పనే, దేవుని పనే. ప్రియులారా, మనం సంఘ పరిచర్య విషయంలో పట్టినట్లుగా ఉండకూడదు. సహోదరులు, మన సహోదరులు ఎంత పరిచర్య చేస్తున్నారు నేను చెప్పగలను ఇక్కడ. అయిపోగానే మన సంపత్తి కుర్చీలు తీసి పక్కేస్తున్నాయి చూస్తూ ఉంటాం అందరినీ. ఆ ప్లేట్లు అవన్నీ కడుగుతుంటారు మన సిస్టర్స్. విశ్వనాథ్ గారు ముందంటాడు, ఆఖరిలో అందరికీ వడ్డిస్తుంటాడు ఆయన. మీరు అందరూ పరిచయం చేస్తున్నారు. జాను, డేవిడ్, హర్ష, మరి వీళ్ళందరూ పరిచర్య చేస్తున్నారు. సిస్టర్స్ కూడా ఎంత పరిచర్య చేస్తున్నారు. ఇదంతా దేవుని పరలోకంలో ఆయన రాస్తూ ఉంటాడు. కాబట్టి ఈ 3 విషయాల్లో ఎప్పుడైతే మనం లోపాలు కలిగి ఉంటామో మనం దేవునికి దూరం అయిపోయినట్టే. ప్రార్థన చేద్దాం. రెండవదిగా, ఎవరైనా మనల్ని సరిచేస్తూ ఉంటే, ఎవరైనా మనల్ని క్రమశిక్షణ పెడుతూ ఉంటే దానికి లోబడదాం. మూడవదిగా, మన చేతనంత మట్టుకు మనం దేవుని పని చేద్దాం. దేవుడి మాటలు మన కొరకు దీవించును గాక.